వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్యామ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో రావడం జరిగింది. సో మీ అందరికి తెలుసు, ఈ నవంబర్ 4th నుంచి చాట్ జీపీటీ అంటే ఓపెన్ ఏఐ మనకు 1 year పాటు చాట్ జీపీటీ గో వర్జన్ను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆల్ ఇండియన్ యూజర్స్కు. సో ఈ గో వర్జన్ను మనం ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యాజ్ ఎ స్క్రీన్ రీడర్ యూజర్ ఫ్రెండ్స్, ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్పబోయే టాపిక్ మీకు తెలిసి ఉంటే స్కిప్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ దోస్ హు ఆర్ నీడ్ ఇట్. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ యెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ ది ఆల్ నోటిఫికేషన్స్. మేము ఎప్పుడైనా కొత్త వీడియో చేసినప్పుడు యూ విల్ బీ నోటిఫైడ్ వెన్ ఎవర్ వి అప్లోడ్ ఎనీ న్యూ వీడియో. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ది ట్యుటోరియల్. సో దీనికన్నా నేను ప్రజెంట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. Google Chrome 26 of 20. నా ఫేవరెట్ బ్రౌజర్. మీ ఫేవరెట్ బ్రౌజర్ కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. New tab. Google Chrome. సో దీని తర్వాత chartgpt.com అని చెప్పేసి టైప్ చేయండి. ChatGPT space unselected. సో నేను chartgpt.com అని చెప్పేసి టైప్ చేశాను. అంటే సి ప్రెస్ చేయగానే నాకు ఆటోమేటిక్గా వచ్చేసింది, ఎందుకంటే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో మీ అందరికి తెలుసు చాట్‌జిపిటి ఎందుకు వాడతాం, దేనికోసం వాడతాం అనేది. సో ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాము. సో దాని గురించి మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే, దీనిపైన ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చిన తర్వాత మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు లాగిన్ అయ్యలేకపోతే మాత్రం. సో లాగిన్ అయితే ఆటోమేటిక్గా మీరు చాట్‌జిపిటి అనేది ఓపెన్ అవుతుంది మీకు డైరెక్ట్గా. Cha selected. Chat.com ChatGPT document. Main landmark. Section multi-line editable. Ask anything. సో డైరెక్ట్గా నాకు చాట్‌జిపిటి ఓపెన్ అయిపోయింది. నా గూగుల్ అకౌంట్తో నేను ఆల్రెడీ ప్రీవియస్గా లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నా అకౌంట్తో. సో డైరెక్ట్గా ఆస్క్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి మనకు ఏఐ అనేది ఓపెన్ అయిపోయింది. చాట్‌జిపిటి కూడా ఓపెన్ అయ్యే వాళ్ళది. సో మీ అందరికి తెలిసే, బట్ మళ్ళీ చెప్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి మనం టాప్ ఆఫ్ ది పేజ్కి వెళ్తున్నాను. కంట్రోల్ ప్రెస్ హోమ్. Out of section same page link skip the content. డౌన్ ఆరో. Button collapsed open sidebar. నేను టాప్కి వెళ్ళి డౌన్ ఆరో ప్రెస్ చేస్తూ Button వస్తున్నాను. upgrade for free. అప్గ్రేడ్ ఫర్ ఫ్రీ. ఓకేనా, దీనిపైన ఎంటర్ ఇవ్వండి. Dialog. Button. Need more capabilities for your business. See link ChatGPT Enterprise. Combo box collapsed opens list India. సో ఇక్కడ చూడండి, Heading level 2 try go free for 12 months. టాప్ ఆఫ్ ది పేజ్కి వెళ్ళాను. అప్గ్రేడ్ ఫర్ ఫ్రీ పైన క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ హోమ్ ప్రెస్ చేసి ఇక్కడ చూడండి, Try go free for 12 months. ట్రై గో ఫర్ ఫ్రీ ఫర్ 12 months అని చెప్పేసి చెప్తుంది. Heading level 2 try go free for 12 months. చూడండి, Button. Go special offer. Rupee 399. ఎవ్రీ ఇయర్ మనకు ఎవ్రీ మంత్ 399 రూపీస్ వర్త్ చేసే చాట్‌జిపిటి మనకు 12 months అనేది ఓపెన్ అయ్యే వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు ఆల్ ఇండియన్ యూజర్స్కు. ఓకేనా, ఈ నవంబర్ 4th నుంచి Rupee 0. రూపీ 0 అంటే మనం 0 చార్జ్ చేస్తాం. INR/month including GST. సో ప్రతి మంత్ 0 ఇప్పుడు ప్రజెంట్ 1 year వరకు అయితే. For the first 12 months. ఫర్ ద ఫస్ట్ 12 months. More access to popular features. మోర్ యాక్సెస్ టు పాపులర్ ఫీచర్స్ అంటే చాట్‌జిపిటి గో వర్జన్కి అప్డేట్ చేసుకోవడం వల్ల మనకు పాపులర్ ఫీచర్స్ అనేది అనేబుల్ అవుతాయి మన దగ్గర. Button upgrade to go. సో లైక్ ఇన్స్టెంట్స్ ఆన్సర్స్ ఇవ్వడం కావచ్చు, లేకంటే క్విక్ రెస్పాన్స్, ఏజెంట్ మోడ్, అలాగే అన్లిమిటెడ్ డాక్యుమెంట్ అప్లోడ్స్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో మీరు ఒకసారి మీ ఓన్గా మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. More button upgrade to go. అప్గ్రేడ్ టు గో బటన్ ఉంది కదా, దీనిపైన ఎంటర్ ఇవ్వండి. Unavailable. సో వెయిట్ చేయండి, Unlocking లోడ్ access to అవుతుంది. advanced voice. అన్లాకింగ్ టు Warming up the image. యాక్సెస్ టు అడ్వాన్స్ వాయిస్. ఇక్కడ చూడండి, Strike ఫీచర్ checkout. ఇచ్చారు. Clickable banner landmark link back to OpenAI. Link back to OpenAI LLC. Button details. Clickable subscribe to ChatGPT Go subscription. Clickable rupee 0.00 per month until coupon expires. సో చూడండి, ఈ కూపన్ ఎప్పటి వరకు అయితే ఎక్స్పైర్ అయిపోతుందో అప్పటి వరకు ఫ్రీగా ఉంటుందని చెప్తున్నారు. అంటే 1 year మనకు చాట్‌జిపిటి గో అనేది ఫ్రీగా ఉంటుంది. Button view details. వ్యూ డీటెయిల్స్, Main landmark email. ఈమెయిల్. Redamalafree@mail.com. నేను బై డిఫాల్ట్గా నాది లాగిన్ అయినాను కాబట్టి అదే చూపెడుతుంది ఇక్కడ. Heading level 2 payment method. పేమెంట్ మెథడ్, ఇక్కడ మనం ఒకటి యాడ్ చేసుకోవాలి. పేమెంట్ మెథడ్ ఐదర్ డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా మనం పేమెంట్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మనకు అమౌంట్ ఏం కట్ అవ్వదు, బట్ జస్ట్ పేమెంట్ మెథడ్ యాడ్ చేసుకుంటేనే మనకు ఫ్రీగా వస్తుంది. కానీ ₹1 మాత్రం కట్ అవ్వదు. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, List with 2 items radio button not checked. Card. రేడియో బటన్ నాట్ చెక్, కార్డ్, Button pay with card. పే విత్ కార్డ్. మీకు దగ్గర కార్డ్ ఉంటే ఈ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఆఫ్టర్ 1 year అంటే 1 year అవుతుంది, ఇంకొక 1 or 2 days అయితే అయిపోతుంది అనగా మనం కార్డ్ నుంచి
ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలో మీకు తెలిసుంటే, అంటే ఆటో డెబిట్ ఆప్షన్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే, మీ అమౌంట్ కట్ అవ్వద్దు అనుకుంటే ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు కార్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా అయితే ఈజీ అవుతుంది కాబట్టి బెటర్ టు యాక్సెస్ యూపీఐ ఓన్లీ, అంటే యాడ్ యూపీఐ. ఫోన్‌పే ద్వారా, గూగుల్ పే ద్వారా మనం ఈజీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ కార్డ్ ద్వారా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అట్లా ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ డిపెండ్స్ ఆన్ యువర్ బ్యాంక్, దాన్ని బట్టి ఉంటుంది. Radio button not checked. UPI. యూపీఐ, Button pay with UPI. పే విత్ యూపీఐ. ఇక నేను యూపీఐ సెలెక్ట్ UP చేసుకుంటున్నాను. radio button not checked. UP radio button not checked. Button radio button not checked. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్చువల్‌గా చెక్ అని చెప్పాలి. బట్ UPI. చెప్పట్లేదు. Button pay with UPI. ఇక్కడ కింద పే విత్ యూపీఐ అని ఉంది కదా! దీనిపైన ఎంటర్ ఇవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ కార్డ్‌తో పే చేస్తే పే విత్ కార్డ్ అని ఉంటుంది. దానిపైన ఎంటర్ ఇవ్వండి. అంతే. Clickable name. ఇక్కడ నేమ్ అడుగుతుంది. నేమ్ ఎంటర్ Name edit చేయండి. blank. Shyam. Space. నా నేమ్ ఇచ్చాను. Billing address. Country or region combo box unavailable. Collapsed India. కంట్రీ ఆర్ రీజన్ అన్‌అవైలబుల్ ఇండియా అంటే బై డిఫాల్ట్‌గా ఇండియన్ యూజర్స్‌కే ఇస్తున్నారు కాబట్టి ఇండియా అని చూపెడుతుంది. Address combo box collapsed as autocomplete editable open spread address. Address మన combo box అడ్రస్ collapsed as autocomplete editable address blank. ఇక్కడ మన అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేస్తున్నాను. 3. Address combo box collapsed as autocomplete editable 2-35/2. Blank 2 blank. ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. 2-35/2. 2. Billing autocomplete address result 2-35 2nd Avenue, New York. Address Kamarakunta. Space AATNUKIRAMMUK space. Country address line 1 edit 2-35/2 Kamarakunta. Address line 2 edit address line 2. Address లైన్ line 2 2. ఎంటర్ చేస్తున్నాను. Pedopal. Space. Hyderabad. Space. Telangana. Space. City edit city. Pin edit pin. City edit city. City edit city blank. సిటీ ఎంటర్ చేస్తున్నాను. Pedopal. 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 Space. Pin edit pin. పిన్ Pin edit ఎంటర్ pin blank. చేస్తున్నాను. Num lock on. Num lock off. పిన్ ఎంటర్ చేశాను. State combo box collapsed state. Virtual payment state combo. State State combo box state. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ Tamil చేసుకున్నాను. Nadu. Telangana. TT. Virtual payment address. Edit your dot name. Virtual edit your dot name with some bank. Virtual payment address. State combo box collapsed Telangana. Virtual edit your dot name with some bank. Checkbox not checked. ఇక్కడ యూపీఐ ఐడి మనం ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను యూపీఐ ఐడి ఎంటర్ Edit చేస్తాను. your dot name with some bank. Edit rhythm. Virtual. సో ఫ్రెండ్స్, ఇక్కడ నా యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేయడం జరిగింది. నేను యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి యూపీఐ ద్వారా పే చేస్తున్నాను కాబట్టి యూపీఐ ఐడి ఉంది. మీరు కార్డ్ ద్వారా పే చేస్తే కార్డ్ నెంబర్, సివి అంటే ఎక్స్పైరీ డేట్, సివివి అడుగుతుంది. సో మీరు ఏ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ మెథడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. అంటే ఫస్ట్ మనం నేమ్ అడుగుతుంది. తర్వాత అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ లైన్ 1, లైన్ 2 అండ్ సిటీ, స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ అడుగుతుంది. మీరు అన్నీ ఫిల్ చేయాలి. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ స్క్రీన్లో చూపెట్టాను కదా ఎలా ఫిల్ చేయాలనేది. సో తర్వాత యూపీఐ ఐడి నేను ఎంటర్ చేశాను ఇక్కడ, అంటే యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మీరు ఫోన్పే యూపీఐ ఐడి అయినా ఎంటర్ చేయొచ్చు, గూగుల్ పే యూపీఐ ఐడి అయినా ఎంటర్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. లేదంటే మీకు వేరే యూపీఐ యాప్స్ ఉంటే వాటిది కూడా ఎంటర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ కార్డ్స్ యూజ్ చేస్తే కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేసి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏందో చూద్దాం. Editor checkbox not checked. Edit rhythm Alician 1 virtual payment address. వర్చువల్ పేమెంట్ అడ్రస్ అంటే యూపీఐ ఐడి ఇది ఎంటర్ చేశాను నేను. కొంచెం సెక్యూరిటీ రీజన్స్ వల్ల నా యూపీఐ ఐడి వినిపించట్లేదు నేను. Editor checkbox not checked. ఇక్కడ చూడండి, I'm purchasing as a business. చెక్ బాక్స్ నాట్ చెక్, ఐఎమ్ పర్చేసింగ్ యాజ్ మై బిజినెస్ అని చెప్పేసి అడుగుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు జిఎస్టీ నెంబర్ అడుగుతుంది. సో దీన్ని సెలెక్ట్ చేయకండి ఎప్పుడు కూడా, మనం బిజినెస్ కోసం పర్చేస్ చేయట్లేదు కదా. సో కాబట్టి డౌన్ arrow. Blank. Out of list checkbox not checked. You will be charged the amount and at the frequency listed above until you cancel. We may change our checkbox not checked. ఇక్కడ చెక్ Checked. చేయండి. Checked. ఏంటిది ఇది? టర్మ్స్ అండ్ కండిషన్స్ You will be సంబంధించి. charged the amount and at the frequency listed above until you cancel. We may change our prices as described in our link terms of use. You can link cancel anytime. By subscribing, you agree to OpenAI's link terms of use and link privacy policy and you button subscribe. Link privacy policy and you authorize us to store your payment method for renewals and other purchases. Button subscribe. ఇక్కడ కింద బటన్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దీనిపైన ఎంటర్ ఇవ్వండి. Processing unavailable. ప్రాసెస్ అవుతుంది. సో జస్ట్ వెయిట్ చేయండి, ఒకసారి కొన్ని సెకండ్స్ వెయిట్ చేయండి. సో మీరు కార్డ్ ద్వారా పే చేస్తే తొందర అయిపోతుంది. బట్ యూపీఐ ద్వారా కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కొన్నిసార్లు. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో అందరూ యాక్టివేట్ చేసుకుంటారు కదా. సో కొంచెం సర్వర్ అనేది అటు ఇటు అవుతూ ఉంటుంది. సో కాబట్టి వెయిట్ చేయాలి, పేషెన్స్తో వెయిట్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. Content info link privacy link link graphics link powered by link cancel and app to complete the future receive the notification approved button of clickable per month until coupon expire. సో చూడండి, Rupee 0.00 clickable subscribe to ChatGPT Go subscription banner landmark button click per month until button approve payment button available view details approve payment. టాప్ ఆఫ్ ది పేజ్కి వచ్చిన తర్వాత డౌనర్ పేజ్ చేసుకుంటూ వస్తే అప్రూవ్ You పేమెంట్. should have received the notification on your phone to authenticate this payment. Open your UPI app to complete the payment. సో చూడండి, ఇక్కడ ఏమంటుందంటే పేమెంట్ చేయమని అంటుంది, కానీ అమౌంట్ అయితే కట్ అవ్వవు. జస్ట్ ఆటో పే సెట్ చేసుకోవడానికి ఇది అంతే.
అంటే నెక్స్ట్ ఇయర్ వరకు మనకు అమౌంట్ అనేది ఎప్పుడు కూడా కట్ అవ్వదు. కానీ 1 ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి కట్ అవుతాయి. సో, ఇప్పుడు నేను ఆటో పే అనేది అప్రూవ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే. నా గూగుల్ పే ఓపెన్ చేసి ఆటో పే అప్రూవ్ చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ అప్రూవ్ ఆటో పే అని ఉంటుంది మనకు పైన. దీనిపైన క్లిక్ చేయండి మీ యూపీఐ యాప్‌లో. ఫోన్‌పే అయితే ఫోన్‌పే, గూగుల్ పే అయితే గూగుల్ పే. సో, లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది. మీకు లొకేషన్ ఆఫ్ అయ్యి ఉంటే దాన్ని కూడా కంప్లీట్ చేసుకోండి. కింద అప్రూవ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అడుగుతుంది. కన్ఫర్మ్ కొట్టేయండి. ఓకే. ఒకసారి మీ యూపీఐ ఐడీ అడుగుతుంది. యూపీఐ ఐడీ ఎంటర్ చేయండి. అంటే యూపీఐ పిన్ ఐడీ అంటే ఐ మీన్ ఓకేనా? ఇప్పుడు జస్ట్ మనం ఆటో పే సెలెక్ట్ చేసుకోవడానికి ఇదంతా కూడా. Auto pay created. Auto pay created for 399.00 to OpenAI LLC expires November 2nd, 2035. Tap to view details. Success. సో, చూడండి ఇక్కడ ఆటో పే అప్రూవ్ అయిపోయింది ఇక్కడ నా దగ్గర. సో, ఇప్పుడు మనం సక్సెస్‌ఫుల్‌గా చాట్‌జీపీటీ గో వెర్షన్‌కి అయితే అప్‌గ్రేడ్ కావడం Link cancel and pay జరిగింది. another app that you should have received the notification. Approve payment. Button unavailable. View details. Clickable per month until coupon expire. Rupee 0 per month. Button approve. You should app that link cancel. No next button. Content info. Link graphics. Link terms. Link privacy. సో, ఈ నోటిఫికేషన్ పోవాలంటే కొంచెం టైం పడుతుంది మనకు. చెప్పాను కదా! కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అని. Link terms. సో, Link graphics. Stripe. మనం ఆల్రెడీ Link కంప్లీట్ power చేసాం Link cancel. పేమెంట్ అనేది. అంటే ఐ మీన్ ఆటో పే అప్రూవ్ అనేది చేసాం. బట్ స్టిల్ కొంచెం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. మనకు ₹1 కట్ అయితది అంతే జస్ట్ Main ఇక్కడ. landmark list with 2 items. Button pay with UPI. Clickable virtual payment edit unavailable. Red Malish and check time purchasing is out of list. Will be charged prices. Link link privacy button. Content info. Main landmark button unavailable. సో, చూడండి ఇక్కడ Chat మళ్ళీ GPT. వచ్చేసింది. తర్వాత అన్‌అవైలబుల్ అని వచ్చింది. కంప్లీట్‌గా అదే లోడ్ అవుతుంది. మనం ఏం చేయట్లేదు ఇక్కడ. లోడ్ అవుతూనే ఉంది చూడండి. ₹1 కట్ అవుతుంది. ఆటోమేటిక్‌గా మళ్ళీ మీ Alert, you're now అకౌంట్‌లో subscribed to ChatGPT Go. యెస్. ఇక్కడ చూడండి. యూ సబ్‌స్క్రైబ్ టు చాట్‌జీపీటీ గో అని చెప్పేసి నోటిఫికేషన్ కూడా వచ్చింది. మన అకౌంట్‌లోకెళ్ళి జస్ట్ ₹1 కట్ అవుతుంది. మళ్ళీ క్రెడిట్ అవుతుంది ఆ ₹1 కూడా. సో, ఇప్పుడు చూడండి. Out of section heading left clickable button turn on to menu button collapse button same page links same page button collapse menu button collapse sub menu model selector current model is 5 clickable button turn on temporary chat main landmark heading level 1 ready when you are clickable section multi line editable ask anything. సో, చూడండి సక్సెస్‌ఫుల్‌గా మనం చాట్‌జీపీటీ గో వెర్షన్‌కి అయితే సబ్‌స్క్రైబ్ చేసుకున్నాం. ఆల్రెడీ మనకు చెప్పింది యూ సబ్‌స్క్రైబ్ టు చాట్‌జీపీటీ గో అని కూడా క్లియర్‌గా మీకు మిడిల్‌లో అనౌన్స్ అయితే ఇచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే. ఆటో పే అప్రూవ్ చేసిన తర్వాత ₹1 కట్ అవుతుంది. సో, దాని తర్వాత సర్టెన్ టైమ్ అంటూ తీసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్‌గా లోడ్ అవుతుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అరే! ఇంక అవ్వట్లేదేంది? రూపాయి మిస్ అవుతుందా అని మాత్రం టెన్షన్ పడకండి. సో, కొంత టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా మీకు ఆటో పే అనేది అప్రూవ్ అయిపోయిన తర్వాత సర్వర్‌లో రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా లోడ్ అయ్యి మీకు చాట్‌జీపీటీ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్పుడు. Out of section clickable menu button collapse sub menu add files and more clickable button dictate button clickable button start voice mode blank ఇలా మనకు చాట్‌జీపీటీ గో వెర్షన్‌కి అయితే అప్‌గ్రేడ్ కావచ్చు. సో, ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్‌ఫుల్ వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. బై బై. టేక్ కేర్.